ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు వేట కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ని ప్రకటించారు. టీడీపీ జనసేన పొత్తులో ఈ టికెట్ ఎవరికి ఇస్తారనే సందిగ్ధత నెలకొంది. సతీష్ అనే పారిశ్రామికవేత్తకు జనసేన నుంచి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు వైసీపీతో మంచి పరిచయాలున్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ వారిస్తున్న టీడీపీ జనసేన నేతలు మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయాలంటూ కోరుతున్నారు. మరోపక్క టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఈ టికెట్ ఆశిస్తున్నారు. కాకినాడ స్థానం నుంచి టీడీపీ పోటీ చేస్తుందా, పోటీలో జనసేన ఉంటుందా, ఈ టికెట్ ఎవరికి ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడైతే కాకినాడ, రాజమండ్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలుగా విడిపోయిందో కాకినాడ జిల్లా, ఎందుకంటే అప్పట్లో జిల్లా కేంద్రంగా ఉన్నది, కాకినాడ రాజకీయాలు మరింత వేడెక్కే వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆయన పాత కాపు సామాజిక వర్గానికి చెంది వ్యాపారవేత్త, వాణిజ్యవేత్త. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి ఓటమి చెందాడు. మళ్ళీ 2024లో నాలుగోసారి వైసీపీ నుంచి పోటీకి ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆయన రంగంలో 5వ తేదీ నుంచి రంగంలో దిగుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాకినాడ నుంచి టీడీపీ జనసేన ఎవరు పోటీ చేస్తారు, పోటీ చేస్తే టికెట్ ఎవరు ఇస్తారన్న దాని మీద జరుగుతుంది. మామూలుగా అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏదో జరిగిందో ఆ పాదయాత్రను పూర్తిగా తన భుజస్కంధాలపై వేసి నడిపించిన సానా సతీష్ అనే ఒక పారిశ్రామికవేత్త పేరు తెరపైకి వస్తుంది. సానా సతీష్ని జనసేనలో తీసుకుని జనసేన కండువా కప్పి ఆయనకి బీఫామ్ ఇస్తారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే సానా సతీష్ కాపు సామాజిక వర్గ నేత, ఖచ్చితంగా ఆయన లోకేష్ పాదయాత్రని పూర్తిగా ఆయన నడిపించని పేరుంది. కానీ ఆయనకి విజయవాడకి చెందిన ఏదైతే ఐమాక్స్ రమేష్ విజయవాడ నుంచి గతంలో వైసీపీ నుంచి పోటీ చేశారో ఆయనతో సన్నిహిత సంబంధంలో, ఆయనతో వ్యాపార భాగస్వామి, ఫస్ట్ ఆయన కింద పనిచేసి తర్వాత వ్యాపార భాగస్వామిగా ఎదిగారు. వైసీపీ నాయకులతో ఆయనకి ఎక్కువ స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి సానా సతీష్ టికెట్ ఇస్తే వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పి తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. జనసేన నాయకులు అయితే అతనికి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అతను టీడీపీలో ఉన్నాడు. జనసేన కండు వేసి టికెట్ ఇస్తే టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది తప్ప వైసీపీ జనసేన ఖాతాలోకి రాదని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడిగా, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన కాకినాడ పార్లమెంట్ సీటు అడుగుతున్నారు. అయితే ఆయన తండ్రికి మెట్ట ప్రాంతానికి చెందిన జ్యోతుల నెహ్రూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, ట్రబుల్ షూటర్గా పేరు ఉంది. ఆయనకి జగ్గంపేట టికెట్ ఇస్తున్న నేపథ్యంలో కుమారుడికి ఒకే ఇంట్లో 2 టికెట్లు ఇస్తారన్న చర్చ కూడా ప్రారంభమవుతుంది. కానీ సానా సతీష్ పేరును జన సైనికులు ఒప్పుకోవడం లేదు. టీడీపీ కూడా అభ్యంతరం పెడుతుంది. ఎందుకంటే సానా సతీష్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా అతనికి ఒక కాకినాడ జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రికి సన్నిహితులు ఎవరు ఉన్నారో అతనితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ గుండం చంద్రమౌళి అని ఎవరైతే ఉన్నారో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయనకి టికెట్ పరిశీలిస్తున్నారు. కానీ కాకినాడ పార్లమెంట్లో కమ్మ సామాజిక వర్గం గెలవదు కాబట్టి ఆయన్ని రాజమండ్రి పార్లమెంట్కి పంపిస్తారని కూడా ప్రచారం ఉంది. ఇలా నేపథ్యంలో కాకినాడ నుంచి ఎవరు పోటీ చేస్తారు, టీడీపీ పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా అంటే జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే గత నెలలో 3 రోజుల పాటు, అంటే డిసెంబర్ నెలలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు సమీక్ష, కాకినాడ సిటీ మీద సమీక్ష జరిపిన సందర్భంలో కాకినాడ పార్లమెంటు కార్యాలయాన్ని ఓపెన్ చేస్తాం కాకినాడలోనే. అదేవిధంగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల కేడర్తో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి రెగ్యులర్గా కార్యక్రమాలు నాగబాబు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాగబాబు ఇటీవల కాకినాడ రూరల్ పరిధిలోని చల్లా కళ్యాణ మండపంలో, అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బస్ ఇస్తాడో దానికి ఆపోజిట్గా ఉన్న కళ్యాణ మండపంలో కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాకినాడ సిటీ, రూరల్, తుని, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు 7 నియోజకవర్గాలకు చెందిన కాపు సామాజిక వర్గ కీలక నాయకులు, అంటే ఓన్లీ జనసేన కాదు ఇతర పార్టీలకు చెందిన కాపు నాయకులు కూడా ఆయనతో సమావేశమయ్యారు, ఆయనతో చర్చలు జరిపారు. కాబట్టి నాగబాబు పోటీ చేస్తారనడానికి ఇదొక బలమైన ఉదాహరణగా కనబడుతుంది. దీనికి తోడు ముద్రగడ పద్దాపు తన్నడికి పిఠాపురం జనసేన టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాగబాబు కాకినాడ పార్లమెంట్ నుంచి తప్పితే కాకినాడ సిటీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అదేవిధంగా నాగబాబు ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అందుకే నాగబాబు వచ్చారు. ఈ నెలలో పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్నారు, ముద్రగడ పద్మనాభ నివాసానికి వెళ్ళనున్నారు. అప్పటికే ఇక్కడ 2 రోజుల పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ యాత్ర ఉందో అది ముగిసిన తర్వాత చంద్రబాబు ఈయన 2 రోజులు కూర్చొని సీట్లు ఖరారు చేస్తారన్న నేపథ్యంలో నాగబాబును పోటీకి దింపాలి, లేదంటే అది వేరే వాళ్ళకి ఇస్తే సానా సతీష్ కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ కూడా పెద్ద ఎత్తున ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను వచ్చినప్పటికీ ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారో అతను వచ్చిన తర్వాత పార్టీ 3 ముక్కలుగా విడిపోయింది. ఉదయ్ శ్రీనివాస్ ఓ వర్గంగా ఉన్నారు, విద్యావేత్త తమ్మైనాడు మరో వర్గంగా ఉన్నారు, అదేవిధంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ ఇంకో వర్గంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మన
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన మమ్మల్ని దగ్గర తీసుకోవట్లేదని కేడర్ ఆరోపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సేఫ్ జోన్ కాకినాడ సిటీ అని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే, జగన్ గారి తన సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ నేరుగా దమ్ముంటే నా మీద పోటీ చేయని సవాల్ విసిరారు. చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు కూడా చంద్రశేఖర్ రెడ్డి కాదు దొంగశేఖర్ రెడ్డి అని కూడా విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేనకి ఇస్తే ఖచ్చితంగా కాకినాడ అసెంబ్లీ, కాకినాడ పార్లమెంట్ గెలుస్తాయినట్టు తెలుగు తమ్ముళ్ళు, ఇటు జన సైనికులు కూడా చెప్తున్నారు. ఏమన్నది 2-3 రోజుల్లో తేలనుంది. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ.